హాయ్! అందరూ బాగున్నారా? నేను నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళిన. ఈ ఫిబ్రవరి వరకే ఉంటుంది ఇది ఎగ్జిబిషన్. ఇది ఎంట్రన్స్ ఉంది కదా, జ్యువెలరీ కోసం వెళ్ళిన నేను. బాగుంటాయని అందరు చెప్తే చూద్దామనేసి వెళ్ళిన. బాగానే ఉన్నాయి, 100 రూపీసే. కానీ ఇక మనం అన్నీ కొనలేం కదా. బాగానే ఉన్నాయి. మా పాప కొంచెంకి తీసుకుంది హ్యాంగింగ్స్. చూసుకుంటూ వెళ్తున్నాము. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈసారి అంత మంచిగా అనిపించలే నాకు. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ ముందు వెళ్ళిన నేను ఫస్ట్ వెళ్ళింది అంటే మా అక్క తీసుకెళ్ళింది. మా బావ, మా అక్క వాళ్ళ పెళ్ళైన కొత్తలో నాంపల్లి ఎగ్జిబిషన్ అప్పుడే చూసిన నేను ఫస్ట్ టైము. తర్వాత మళ్ళీ నేను ఒక 5 ఇయర్స్ నుంచి వెళ్తున్నా కంటిన్యూ. అంతకుముందు నేను వెళ్ళలేను, కానీ అన్నీ బాగుంటాయి. బెడ్షీట్స్ అయితే సూపర్ ఉంటుండే. ఈసారి నాకు నచ్చలే బెడ్షీట్స్, అంతకుముందు బాగున్నాయి. బ్యాంగిల్స్ అన్నీ అన్నీ నార్మల్గా బయట దొరికేటి, ఏం స్పెషల్ ఏం లేదు. కాకపోతే మనం ఇవి కప్స్ ఇవి నచ్చినాయి. అన్ని చిన్న చిన్న కప్స్ ఇవి బాగున్నాయి. ఇది 199, 200, 300 కేజీ ఉందన్నమాట. ఏవి తీసుకున్నా కేజీ ఫర్ లాగా ఉంది. అన్ని కేజీ సేలే ఉంది. బాగానే ఉన్నాయి. ముందు ఎక్కువ షాప్స్ అంటే ఇవే ఉన్నాయి. మళ్ళీ క్లాత్ మొత్తం బట్టల షాప్లో చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ మెటీరియల్స్ అవే ఉన్నాయి, చూసినాము. తర్వాత ఇవి బ్యాంగిల్స్ వెళ్ళినాం. బ్యాంగిల్స్ కూడా చూడండి, ఇంట్లోకి వెళ్ళినాము. మొత్తం ఒక్కొక్క షాప్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. అన్నీ ఇది హైబ్రో పెన్సిల్, కాజల్. నేను ఎక్కువ కాజల్ యూజ్ చేస్తాను కాబట్టి కాజల్ తీసుకున్నా ఒకటి, అంతే. మేము షాపింగ్ అనేది ఏమీ చేయలేము అసలు. నాకు అసలు ఏం స్పెషల్ అనిపించలే, ఏం నచ్చలే సరిగ్గా. అందుకే జస్ట్ ఏంటంటే చూద్దాము ఏమైనా వెరైటీస్ ఉన్నాయా అని వెళ్ళినాం. నాకు పెద్దగా వెరైటీ అనేది ఏం అనిపించలేదు. కొంచెం గేమ్స్ చూద్దాము, కొంచెం టైంపాస్ కోసం వెళ్ళినాం చూద్దాం అనేసి. డాల్స్ టైంపాస్ లాగానే ఇక తిరిగేసి చాలా టైం పడుతుంది. కనీసం మేము వెళ్ళింది 3 o'clock వెళ్ళినాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేవరకు 10 అయింది. ఈవినింగ్ అయితే నైట్ 10-11 అయింది ఇంటికి వచ్చేవరకు. అన్నీ తిరిగి ఇక్కడ మొత్తం గేమ్స్ స్టార్ట్, అన్ని గేమ్స్ ఉన్నాయి. జాయింట్ వీల్ అయితే నేను నా పెళ్ళి కాకముందు ఎక్కిన. అప్పుడు అక్క వాళ్ళతో వెళ్ళినప్పుడు అరవడమే సరిపోయింది. నాకు అదే ఫస్ట్, అదే లాస్ట్. నేను మళ్ళీ ఎక్కలేను, నాకు భయం అయింది అప్పుడే. అప్పటి నుండి అంత పైనుంచి రౌండ్ తిరగడం కడుపు తిప్పింది బాగా. అప్పటి నుంచి నేను ఎక్కలేను. వండర్లలో కూడా ఎక్కలేను నేను. 10th క్లాస్లో ఒకసారి ఇట్లనే ఎస్ఎల్వాడ్ అని వెళ్ళినాం. అప్పుడు కూడా మా టీచర్స్ వాళ్ళతో ఎక్కినాం, కానీ అప్పుడు భయమైంది. అప్పుడు కొంచెం ఎంజాయ్ ఉంటుంది కదా 10th క్లాస్ అంటే. అప్పుడు ఏమంత అనిపించలే, అరిచినాం కానీ అప్పుడు బాగుంది. ఇప్పుడు మాత్రం ఎక్కలేను. ఆ సౌండ్ అవన్నీ చూస్తుంటే, అవి తిరగడం చూస్తూనే భయమైంది. చాలా బాగున్నాయి గేమ్స్ పిల్లలకి, ప్రతి ఒక్కరికి బాగున్నాయి. నాకు ఈ గేమ్ నచ్చింది చిన్న పిల్లలకి. ఇక్కడ అన్ని వెరైటీ గేమ్స్ బాగున్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో పాటు వెళ్తే, చిన్న చిన్న పిల్లలతో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కప్పు గేమ్, రౌండ్ రౌండ్ తిరుగుతుంది. ఇది చూడండి, ఇది కూడా ఒక్కొక్క చిన్న పిల్లలది. పిల్లల్ని వేసుకొని చిన్న చిన్న పిల్లలు ఉంటే కూర్చుంటే బాగుంటుంది. ఇది ఇది కూడా చాలా భయం నాకు. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది, రౌండ్గా తిరుగుతుంది. ఇది కొంచెం వెరైటీ అనిపించింది. నేను బాగానే ఉంటుంది నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే. బెడ్షీట్స్కే హైలైట్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు ఉన్నాయి కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు ఎందుకో మరి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఇయర్ అంతా మొత్తం క్లాత్కి సంబంధించే, మొత్తం మెటీరియల్స్, డ్రెస్సెస్ ఇవే పెట్టిరు. అసలు వెరైటీ ఏం లేదు. ఇంకా మా ఆయన ఒప్పుకోకపోతే మా ఆయనని గుంజుకొని తీసుకొని వెళ్ళినాం. నైట్ కదా, డే అయితే రాకపోయేవాడేమో. నైట్ మళ్ళీ మమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తారంటే వచ్చిండు, లేకపోతే రాకపోతుండే. ఇద్దరం ఆడపిల్లలం వెళ్తాం, రారా అంటే బతిలాడి తీసుకుపోయినాం. అసలు మా ఆయన రాడు, ఈ మధ్యన ఆఫీస్ అంటుండు. అసలు టైం ఇస్తలేడు. కానీ కాకపోతే బతిలాడి తీసుకుపోయినాం. నైట్ కదా వచ్చిండుగా. ఇక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్ అని మనలాగా ఉంటాయి కానీ ఇలాచి అవి చెక్క ఉంటాయి కదా, అవి ఒకసారి రేట్ అడుగుతున్నా చూద్దాం అనేసి. మొత్తం డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. ఇక్కడనేమో ఇది అగరబత్తిది, ఇది ధూపిది ఉంటుంది కదా, అది చెక్కది. అది బాగుంది, అది నచ్చింది నాకు. అది 100 రూపీస్. ఇది ట్రైన్ పెట్టారు మొత్తం తిరగడానికి. కాలు గుంజినా ఇంకా అలా కూర్చోవచ్చు, మంచిగా వెళ్ళి బాగా తిరిగి రావచ్చు మొత్తం.
అదే చెప్తున్నా కదా, ఏం స్పెషల్ అనేది ఏ వెరైటీ అనేది ఏమి అనిపించలేదు నాకు, కామన్ అని అనిపించింది. అంత వెరైటీగా ఏం లేదు. ఏదో ఒకసారి చూద్దాం, మళ్ళీ 1 ఇయర్ తర్వాత కదా. ఇది నేను వెళ్ళినప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేను, మరి మీరు ఎవరైనా చూసిరేమో నాకు తెలియదు కానీ ఇది కొత్తగా పెట్టారు పిల్లలకి సపరేట్. అక్కడ ఆ గేమ్స్తో కాకుండా ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టారు, అది బాగుంది. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాం.